2 నిమిషాల్లో ఇంటర్వ్యూ అయిపోవాలంటే ఎలా చెప్తాను చూడండి. ఇందాక మా ఫ్రెండ్ గారు వచ్చేసి మామ రేపు ఇలా ఇంటర్వ్యూ ఉందని చెప్పగానే ఉన్న పలక ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అదేంటంటే జావాలో కానీ ఎస్క్యూఎల్ లో కానీ ప్రతి స్టేట్మెంట్ చివర సెమికోలన్ పెడతామా, అది ఎందుకు పెడతామని చెప్పేసి అడిగాను. అలా అడగగానే మనోడు సౌండ్ లేవు. ఎందుకంటే మనోడు ఏం చేశాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని బాగానే ప్రిపేర్ అయ్యాడు. వాడు చదివిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదు ఉండదు కదా, సో వాడు ఏం చెప్పలేకుండా ఎర్రమొక్క మిస్కుని చూసాడు అనమాట. సో ఇలా చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అన్ని చదివేస్తారు, ఇలా చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ వదిలేస్తారు. ఆ ఇంటర్వ్యూస్ ఏం చేస్తారు అంటే ఈ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు బేసిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతే దానికి అర్థం ఏంటి, వెంటనే బయట దుబ్బేయమంటారు కదా. ఓన్లీ ఈ క్వశ్చన్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంటర్వ్యూస్ లో అడిగారు. చాలా మంది ఇవి కూడా చెప్పకుండా ఇంటర్వ్యూస్ దొబ్బెట్టుకున్న వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. లైక్ ఇంకా వేరే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. అందులో సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు అనమాట. సో వీటి కోసం కూడా మీరు ఒకసారి తెలుసుకోండి. ఇంకా కాన్సెప్ట్ లోకి వెళ్తే ఆ సెమికోలన్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రతి స్టేట్మెంట్ అక్కడతో ఎండ్ అయిందని చెప్పడానికి ఆ సెమికోలన్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్ లో మాట్లాడుకోవాలంటే మనం ఇంగ్లీష్ లో సెంటెన్స్ రాసినప్పుడు లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెడతామా అంటే దానికి అర్థం ఏంటి, ఆ సెంటెన్స్ అక్కడతో ఆగిపోయిందని కదా అర్థం. సో ఇలాగే అనమాట ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిందని చెప్పడానికి సెమికోలన్ పెడతాం. అది జావాలో అయినా ఎస్క్యూఎల్ లో అయినా సేమ్ యూసేజ్ అనమాట. సో అది పోయే కాన్సెప్ట్. ఇలాంటి మంచి మంచి దోలు తీరిపోయే వీడియోల కోసం అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో, నీ ఫ్రెండ్ కూడా షేర్ చేయి, కలిసి బాగుపడదాం అన్నట్టు. మనం ఏదైనా వెబ్సైట్ లో కానీ యాప్ లో కానీ లాగిన్ అయిన వెంటనే మనకు ఓటీపీ వస్తుందా, ఆ ఓటీపీ ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటే కింద ఆల్రెడీ మనం ఒక వీడియో చేసి పెట్టున్నాము, ఇలా వీడియో అయితే చూసేయండి. ఉంటా, బాయ్.